ఈ చూర్ణాన్ని వైద్యుల సలహా మేరకు రోజు సేవిస్తూ ఉంటే ఖచ్చితంగా గుండె జబ్బులో ఉపశమనాన్ని కలిగజేస్తాయి. ఇవి ఔషధాల గని ఈ చెట్టు. కొలెస్ట్రాల్ను తగ్గించేటువంటి గుణం కూడా ఈ వృక్షానికి ఉన్నది. వీటి ఫలాలను చూడండి, ఇగో ఒక 5 స్టార్ ఫ్రూట్ మాదిరిగా ఉంది, మాదిరిగా ఉంటాయి. ఇగో ఇదిగో చూడండి, ఈ బెరడును ఇలా చూడొచ్చు. దీని యొక్క కలరు ఇలా ఎర్రగా. నమస్తే, నేను మీ లక్ష్మణ్ సార్ను. బయాలజికల్ సైన్స్ టీచర్గా నేను ప్రతి మొక్కను పరిచయం చేయాలనేటువంటి ఆతృతతో ఇంత దూరం వచ్చి ఈ వీడియోలను షూట్ చేస్తున్నాను. దయచేసి నా వీడియోలను చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, కానీ ప్రతి వీడియోను లైక్ చేయండి. ఈ మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను మీ ముందుకు. ఇప్పుడు మీకు మరో విశిష్టమైనటువంటి మొక్కను పరిచయం చేయడానికి చూడండి. ఒకసారి ఈ అడవినంతా చూడండి, ఆకురాల్చుకున్నది అడవి అంతా చూడండి. మొత్తము ఎలా బోడబోడగైందో, ఒక్క ఆకు కూడా లేదు. ఆకులు రాల్చుకునే సమయంలో నేను ఎండాకాలంలో మీకు ఒక మొక్కను పరిచయం చేద్దామని నేను చాలా ఆయుర్వేదంలో చాలా విశిష్టమైనటువంటి మొక్క, బ్రహ్మాండమైనటువంటి మొక్కను పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా నేను ఈ వాగు ఒడ్డు పక్కన వచ్చాను. అతి చాలా పొడవైనటువంటి వృక్షాలు ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ. ఇగో ఇది ఎంత పొడవుగా ఉంది వృక్షం చూడండి, చాలా పొడవైనటువంటి వృక్షాలు. అగో అక్కడ పారే వాగు. వాగు ఒడ్డున ఎక్కువగా ఈ చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద వాగు ఉన్నది. ఈ వాగు ఒడ్డున ఈ చెట్లన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇదిగో చాలా బ్రహ్మాండమైనటువంటి చెట్టు, అద్భుతమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ గల చెట్టు ఇది. దీని పేరు అర్జున లేదా తెల్ల మద్ది అని అంటాము. చూడండి ఎంత పొడవుగా ఉంది. దరిదాపు ఈ చెట్టు 40-50 ఫీట్ల పొడవున ఉంది. 50 ఫీట్ల వరకు పొడవు పెరుగుతాయి. కానీ ఇది చాలా మహావృక్షము, చాలా పొడవైనటువంటి వృక్షము. ఇది అర్జున లేదా తెల్ల మద్ది అని కూడా అంటాము. దీని యొక్క బెరడును చూడండి మీరు, ఇలా తెల్లగా బూడిద వర్ణంలో ఉన్నది. ఇప్పుడు మీ ముందు తీస్తాను. ఇది దాని యొక్క బెరడు. ఈ బెరడు మొత్తము ఔషధమయంతో ఉంటాయి. దీని యొక్క బెరడును మనము ఇది గుండె జబ్బులు, బీపీ లాంటి అనేకమైనటువంటి రోగాలను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యంలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఈ చెట్టును ఒకసారి చూడండి, ఎంత లావుగా ఉందో మీరు చూడవచ్చు. ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధము, టర్మినేలియా అర్జున దీని యొక్క శాస్త్రీయ నామము. దీంట్లో అర్జునినిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ కూడా ఉంటుంది. వీటి యొక్క ఆకులను చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఆకులన్నీ ఇప్పుడే దీని యొక్క ఆకు ఇగురు వస్తున్నది, మీరు చూడవచ్చు. ఇవి ఆకులు అండాకారంగా ఉన్నాయి ఆకులు. ఇవి వీటి యొక్క కొమ్మలు. ఒకసారి ఆ వృక్షాన్ని చూపెట్టండి, మహావృక్షము ఎంత పెద్దగా ఉందో. కాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలకు నిలవు దీని యొక్క బెరడు. వీటి యొక్క బెరడును ఆస్టియోపోరోసిస్లోను, చర్మ సౌందర్యానికి కూడా దీని యొక్క బెరడును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అధిక రక్తపోటు, బీపీలో మాత్రము దీనిని చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. దీని యొక్క బెరడు నుండి వచ్చినటువంటి పొడిని తేనెలో కలుపుకొని మన ముఖంపై రాస్తే మొటిమలి పోతాయని, ఆ నల్ల మచ్చలు పోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నది. ఇవన్నీ కూడా మనం ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే
వాడాలండి. ఈ చెట్టు యొక్క ఇన్ఫర్మేషన్నే మీకు ఇస్తున్నాను. నేను ఎలాంటి ఆయుర్వేద వైద్యుని కాదు, అది మీరు ఒకసారి గమనించాలి. అరుదైనటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి నా వీడియోలను దయచేసి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నా వీడియోలను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, ఈ సమాచారం ఇంకొంతమందికి చేరుతుంది. ఫ్రెండ్స్, తప్పనిసరిగా లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని, నా ఛానల్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇగో చూడండి, వీటి యొక్క ఫలాలు ఇలా 5 స్టార్ ఫ్రూట్ మాదిరిగా ఉంటాయి. ఈ బెరడు చూర్ణాన్ని కనుక మీరు రోజు సేవిస్తూ ఉంటే మీ యొక్క గుండెపోటు ఉన్నవాళ్ళు దీంట్లో అర్జునాఘృతము అనేటువంటి ఒక ఆయుర్వేదం ప్రిపరేటరీ మెడిసిన్ తయారు చేస్తారు ఈ అర్జున యొక్క చెట్టుతో. దీని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి బంక కూడా వస్తుంది. మీరు చూడవచ్చు దీంట్లో ఇగో బంక, ఇగో ఒక ప్రత్యేకమైనటువంటి జిగురు వస్తుంది, మీరు చూడవచ్చు. వీటి యొక్క వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ ముఖంపై మొటిమలు ఉన్న మద్ది చెట్టు బెరడు రాసి వాటి యొక్క చూర్ణాన్ని రాస్తే మొటిమలు కూడా మటుమాయమైతాయి. పొడిని కాలిన గాయాలపై వేస్తే కూడా అది బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. ఆ కాలిన పుండ్లని తగ్గిపోతాయి. ఇది ఆస్తమాకు కూడా బ్రహ్మాండమైనటువంటి రామబాణంలా పనిచేస్తుందండి. దీని యొక్క పొడిని గనక పాయసంలో వేసి వండి తింటుంటే ఆస్తమా నుండి కూడా మనము ఉపశమనం పొందవచ్చు. చూడండి ఎన్ని ఉపయోగాలు ఒక చెట్టు వల్ల. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం లాంటి అర్జునాఘృతము, అర్జునారిష్ట ఇవి ప్రిపరేటరీ మెడిసిన్స్ దీని నుండి తయారు చేస్తారు. ఇది రోగ నిరోధక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తుంది.